స్కామ్ జరిగింది ఎవరి హయాంలో? కాంగ్రెస్ పార్టీ హయాంలో. 1996లో ఎరువుల పరిశ్రమ కుంభకోణం ద్వారా 1300 కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఎవరి హయాంలో? కాంగ్రెస్ పార్టీ హయాంలో. 1996లో యూరియా కుంభకోణం ద్వారా 133 కోట్ల అవినీతి జరిగింది ఎవరి హయాంలో? కాంగ్రెస్ పార్టీ హయాంలో. 1997లో బీహార్ ల్యాండ్ కుంభకోణం ద్వారా 400 కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఎవరి హయాంలో? కాంగ్రెస్ పార్టీ హయాంలో. 1997లో మ్యూచువల్ ఫండ్ కుంభకోణం ద్వారా 1200 కోట్ల కుంభకోణం జరిగింది ఎవరి హయాంలో? కాంగ్రెస్ పార్టీ హయాంలో. 1997లో శుక్రామ్ రామ్ టెలికాం అనేటువంటి సంస్థ ద్వారా జరిగినటువంటి కుంభకోణం విలువ 1500 కోట్లు. ఇది జరిగింది ఎవరి హయాంలో? కాంగ్రెస్ పార్టీ హయాంలో. 1997లో ఎస్ఎన్సి పవర్ ప్రాజెక్టు కుంభకోణం ద్వారా 374 కోట్ల కుంభకోణం జరిగింది ఎవరి హయాంలో? కాంగ్రెస్ పార్టీ హయాంలో. 1998లో ఉదయ్ గోయల్ కృషి ఉత్పత్తి ఉదయ్ గోయల్ 1 మినిట్ సార్, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది ఎవరి హయాంలో కుంభకోణాలు జరిగినాయని. ఒకటే నిమిషంలో అయిపోతాయి. 1998లో ఉదయ్ గోయల్ కృషి ఉత్పత్తి కుంభకోణం ద్వారా జరిగింది. 2001లో కేతన్ ఫారెన్ స్టాక్ కుంభకోణం ద్వారా 1000 కోట్ల కుంభకోణం జరిగింది ఎవరి హయాంలో? కాంగ్రెస్ పార్టీ హయాంలో. 2001 వేగన అన్నని చెప్తా ఎవరెవరి హయాంలో ఎంత అవినీతి జరిగింది, ఎవరిని అరెస్ట్ చేసిర్రు, ఎక్కడ లోపలేసిర్రు. గతంలో చిదంబరం, ఈ దేశానికి హోం మంత్రిగా ఉన్నటువంటి చిదంబరం ఎవరైతే ఉన్నారో ఆయనను అవినీతి అరెస్ట్ చేసి దాని మీద నిర్ణయం చెప్పు. 2001లో అగర్వాల్ కుంభకోణం, 2001లో అగర్వాల్ గృహకల్ప, అగర్వాల్ బీజేపీ మీద అభియోగం వచ్చిన కాంగ్రెస్ చరిత్రను ఈ 10 సంవత్సరాలుగా కార్పొరేట్ శక్తులకి బీజేపీ కట్టబెట్టింది అనేది మాట్లాడనీయకుండా గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు అయ్యా దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నారు. మీకు తర్వాత మీరు మాట్లాడారు. 2001లో ఎంతమంది చనిపోయారో ఏమేం జరిగిందో చెప్పమాట. దాని మీద ఏ నిర్ణయం తీసుకురు? వినాలి కదా, ఒక నిమిషం ఏం జరిగిందో గంట సేపు దానికే పోతుంది కదా. అయిపోయింది. రెండే ఉన్నాయి. సూటిగా ప్రశ్నిస్తున్నా. 2001 వాజ్పేయి గారు ఉన్నారు, ఇప్పుడు 10 ఏళ్ల మోడీ గారు వాళ్ళు 60 సంవత్సరాలు పాలిస్తే మీరు దగ్గర 20 సంవత్సరాలు పాలించారు ఈ దేశాన్ని. ఏదైనా ఒక విషయం అండి, ఈరోజు మన చర్చని ప్రజలంతా చూస్తా ఉంటారు. అర్థవంతమైనటువంటి చర్చ జరిగితే అరే ఇది నిజమా కాదా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాదండి, అంత చదువుకున్న వాళ్ళు ఉంటారు, వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన తప్పైతే నన్నే వాళ్ళు చర్చ చెప్తున్నా కదా, ఎవరేం చేసారో చెప్తున్నా కదా. ఇప్పటి వరకు అయిపోతుండే నేను చెప్పేది. ఇప్పటి వరకు అయిపోతుంది. యాంటీ కరప్షన్ పేరు మీద యాంటీ కరప్షన్ పేరు మీద మోదీ గారు అధికారంలోకి వచ్చారు. ఒక్క నిమిషం సార్ ప్లీజ్ లిజన్. 2001లో అగర్వాల్ గృహకల్ప కుంభకోణం ద్వారా 600 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. 2001లో నన్ను మాట్లాడలేకపోతే ప్రజాస్వామ్యంలో గొంతు
మీకు ఇచ్చిన తర్వాత కూడా ఒకటే నిమిషం సార్. స్టాంపుల కుంభకోణం, సత్యం కుంభకోణం, బ్లాక్ మనీ కుంభకోణం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర కుంభకోణం, ఒరిస్సా మైన్స్ కుంభకోణం, బియ్యం కుంభకోణం, స్పెక్ట్రమ్ కుంభకోణం, కామన్వెల్త్ కుంభకోణం, ఎస్ఎన్సి స్పెక్ట్రమ్ కుంభకోణం, ఇండియన్ బొగ్గు కుంభకోణం. ఈ దేశంలో 12 పక్కల 13 సున్నాలు పెట్టితే ఎంత అవినీతి స్కామ్ జరుగుతుందో అంత స్కామ్ చేసినటువంటి మీరు 2014లో మోదీ గారు చెప్పిన మాట కూడా ఇదే. అవినీతి సొమ్ము ఉంది, అదంతా తీసుకొచ్చి వెనక్కి మీకు ఇస్తారు. అలాంటిది యూపీఏ హయాంలో 9 సంవత్సరాల కాలంలో ఎందుకు చేయట్లేదు? ఒక్కటే నిమిషంలో సమాధానం చెప్తా. మిత్రుడు బహుశా వాట్సాప్, ఎందుకంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు వాట్సాప్ యూనివర్సిటీలో అరే ఆగండి, నువ్వు మాట్లాడినప్పుడు నీ మాట్లాడినా మరి నేనేమన్నా బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులకు వాళ్ళు బహుశా చదువుకోరు, వాట్సాప్ యూనివర్సిటీ ఏది వస్తే అది ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు ఒకటి పంపించారు అనుకో వరుసగా చదువుకుంటా పోతారు తప్ప అది మంచిదా చెదా. నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా. మిత్రుడు ఇన్ని చెప్పింది కదా, ఇవాళ 10 ఏళ్ళుగా అధికారం నుంచి ఇప్పుడు 3వ ప్రధాని ఎవరు ఉండండి, కేంద్రంలో అధికారంలో ఏ పార్టీ ఉందండి? ఒక్క దాని మీదైనా ఐ కెన్ ఛాలెంజ్ యూ మైక్ టీ ద్వారా ఒక్క స్కామ్ మీదనైనా ఎంక్వైరీ చేసి నిజమైన తేల్చిరండి. ఎంత నిసిగ్గుగా మాట్లాడతారంటే మరి 10 ఏళ్ళుగా నిన్ను అడ్డుకుందోరండి, 10 ఏళ్ళుగా నిన్ను అడ్డుకుందోరు. ఇవాళ బొగ్గు స్కామ్ అన్నారు కదా, ఇదే బొగ్గు స్కామ్ అన్నారు నవీన్ జిందలు. ఏ పార్టీలు ఉండండి బహుశా నీకు తెలియకుండా తెలుసుకో. నవీన్ జిందలు ఇవాళ బీజేపీ పార్టీ ఇస్సార్ ఎంపీ. మరి ఏం జరిగిందండి? ఇవాళ అశోక్ చౌహాన్ మహారాష్ట్రలో ఆ రోజు కాంగ్రెస్ ఆదర్శ కుంభకోణం వారు. ఇవాళ అశోక్ చౌహాన్ ఏ పార్టీలు ఉండండి బహుశా బీజేపీ మిత్రుడు తెలుసో లేదో, అశోక్ చౌహాన్ ఇవాళ బీజేపీ రాజ్యసభ ఎంపీ. మరి ఎట్లిచ్చిరండి? ఏం మాట్లాడతారండి? ఇవాళ కుంభకోణాలు దేశంలో ఇవాళ సుజనా చౌదరి మీద ఈడీలు ఐటీ రైళ్లు చేసి, సీఎం రమేష్ మీద చేసి, నీ పార్టీలకు వస్తేనే వాళ్ళ మీద రైళ్లు జరిగాయి, నీ పార్టీలో లేకుంటే వాళ్ళ మీద రైళ్లు. నేను సూటిగా ప్రశ్నిస్తున్న మిత్రుడిని కానీ బీజేపీ నాయకులు ఎవరైనా నిజంగా నీ స్కామ్లు అన్నావు కదా, ఒక్క దాని మీదనన్నా ఒక్కటన్నా ఎవిడెన్స్ బయట పెట్టి ఎవరినైనా అరెస్ట్ చేసే దమ్ము నీకుందా? 10 ఏళ్ళుగా సమయం. మరి ఏం చేసినావు అండి? ఇవాళ దేశం మొత్తం కూడా ఒక సెబీ చైర్పర్సన్ మీద ఇవాళ ఇట్లాంటి ఆరోపణలు వచ్చినాయి. ఒక కమిషన్ ఇవాళ దేశానికి ఇన్వెస్ట్మెంటర్లు పెట్టే ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ మీదనే ఆరోపణలు వచ్చినాయి. మరి నువ్వు ఆమెను పదవి నుంచి తొలగించాలన్నా జేపీ చేయమని మేము అడుగుతున్నావు. మీకు దమ్ముంటే నీకు ప్రాబ్లం ఏమొచ్చిందండి? నువ్వు ఆదానికే సపోర్ట్ చేయకుంటే నీకు జేపీ చేయడానికి నీకు వచ్చిన నష్టమేంది? నువ్వు ఎందుకు సెబీని చైర్పర్సన్ నుంచి పదవి నుంచి ఎందుకు తొలగించావు? నీకు ఏమైంది? మరే ఈ దేశానికి సమాధానం చెప్పాలి కదా. ప్రధాని ఎందుకు మాట్లాడతలేడు? సెబీ ఈడెన్బర్గ్ రిపోర్ట్ ఇంత క్లియర్గా చెప్పింది. ఆమె మాధవి బర్గు వాళ్ళ హస్బెండ్ బచ్ ఇద్దరి పేరు మీద ఇవాళ ఆరోపణలు వచ్చినాయి దావల్ బచ్ మీద. మరి ఏం చేసిరని ఏ నిర్ణయం తీసుకురండి? ఒక్కసారి ఈ ప్రధాని మాట్లాడిందా? మరి ఏ విషయాల మీద ఈ ప్రధాని స్పందిస్తాడో చెప్పండి. ఎందుకంటే బీజేపీ నాయకులకు ఒకటి అలవాటు బాగుందండి, వాట్సాప్లో ఏదొస్తుంది ఇట్లా గుడ్డిగా కనీసం చదివి తెలుసుకోకూడదు అది నిజమా కాదా దాన్ని మాట్లాడితే ప్రజలేమనుకుంటారు ఆలోచించారు. సింపుల్ గా ఫార్వర్డ్ చేసి మాట్లాడతారు. నేను అందుకే ఇంకొకసారి చెప్తున్నా, దయచేసి మీకు వాట్సాప్ యూనివర్సిటీలో ఏదైనా వస్తే ఒకసారి రీవెరిఫై చేసుకోండి, ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకుంటూ పోవడమే కాదు, నీకు మంచి మాట్లాడితే బాగుంటుంది. నేను అడిగిన తర్వాత మీరు సమాధానం చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 10 సంవత్సరాల్లో మీరు ఎంతమంది కేసులు, ఈ కేసులన్నింటినీ ఎంత విచారణ చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఒకటి. రెండోది మీ పార్టీలో చేరిన వాళ్ళందరూ పునీతులైపోతున్నారా? మూడోది సరే అది మీరు ఒక లిస్టు చదివారు, దాని మీద ఆ క్వశ్చన్ ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఈ 10 సంవత్సరాల్లో మీ మీద వస్తున్న ఆరోపణలు 2 ప్రధానమైన ఆరోపణలు. ఇందాక శేష్ గారు కూడా చెప్పినారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలను మీరు వాడుకుంటున్నారు. రెండోది కార్పొరేట్ శక్తుల్ని మీరు బలంగా ఎంకరేజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు మీరు ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు అనేది ప్రధానమైన అయ్యా నేను ఏమంటున్నా అంటే ఈరోజు స్వతంత్ర సంస్థలు అయితే ఏవైతున్నాయో ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ ఎవరు కేంద్రంలో ఉంటే వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా మారతాయా? దీన్ని ఒప్పుకుంటారా కాంగ్రెస్ పార్టీ నాయకులు? ఫస్ట్ దీనికి సమాధానం చెప్పాలా. ఎవరు కేంద్రంలో అధికారంలో ఉంటే ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ వాళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా మారతాయా? మారితే గత 60 సంవత్సరాలుగా దేశంలో అధికారంలో ఉన్నటువంటి మీరు మరి ఎన్నిసార్లు వాటిని ఆ సంస్థలను స్వతంత్ర సంస్థలను మీరు ఉపయోగించుకొని ఎంతమంది మీద దాడి చేసి ఎంతమంది మీద మీరు లేనిపోని ఆరోపణలు చేసి ఎంతమంది మీద ఇతర పార్టీలను ఉన్నవారి మీద దాడులు చేసి మీ పార్టీలోకి తీసుకొని చేసిర్రు? దీన్ని మీరు సమర్థిస్తారా చెప్పండి. అయ్యా అసలు సిబిఐకి ఈడీకి ఐటీకి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ చేసిన అభియోగం కాదు. వాట్ ఈస్ ద రీజన్? ఎక్కడుంటది అండి సంబంధం? ఎందుకు ఉంటది? ఇప్పుడు నేనున్నా అండి. ఇప్పుడు నేను సిబిఐని అయ్యా మీరు పోయి ఫలానా మైక్ టీవీ మీదనో లేకపోతే ఆ టీవీలో ఉండేటి వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో చేయమంటే అంత ఈజీగా పోయి చేస్తుందా అండి? వాళ్ళకు ఒక గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటారు, అనలైజ్ చేస్తారు, నిజంగా ఆ స్కామ్ జరిగిందా లేదా అని చూస్తారు. వాళ్ళకు ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది, అన్ని ఆధారాలతోని ప్రూఫ్లతోని పోయి వాళ్ళు దాని మీద అటాక్ చేస్తారు. అంతేగాని మేమేదో చెప్తే మీరేదో చెప్తే చేయడానికి వాళ్ళు లేరు కదా. అట్లంటే మీరు గత 60 ఏళ్ళలో ఇట్లనే చేసిర్రా? మరి చెప్పారు 60 ఏళ్ళలో మీరు ఇట్లనే ఉపయోగించుకొని చేశారంటే మీరు దానికి సమాధానం చెప్పాలి. మీరు స్వతంత్రంగా ఒకటి. రెండోది ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు చర్చ అర్థవంతంగా జరగాలనుకుంటేనేమో జరగనిద్దాం, లేదు వాడివేడిగానే ఎవరు మాట్లాడకుండా ఉండాలి, లొల్లి పంచాయతీ జరగాలంటే అట్లా కూడా సిద్ధమే. నేను ఏమంటున్నా అంటే ఈరోజు గత 60 సంవత్సరాల కాలంలో దేశంలో అతిపెద్ద కుంభకోణాలు అత్యంత అవినీతి జరిగిందని మేము గతంలో చెప్పినాం, ఇప్పుడు చెప్పినాం, ఆధారాలతో సహా నిరూపించినాం. మీరు అంటురు ఒకటి వాస్తవమా కాదా అని ఆలోచించి గత 10 ఏళ్ల నుంచి మీరే అధికారంలో ఉన్నారు కదా. మీరు చెప్పిన ఇన్ని అవినీతిలలో ఒకవేళ భాగస్వామ్యం ఉన్నటువంటి వ్యక్తుల మీద ఎందుకు మీరు ఎందుకు మీరు కేసులు ఫైల్ చేసి దాని మీద ఎందుకు మీరు అనలైజ్ చేసి వాళ్ళని లోపలేస్తలేరని ఖచ్చితంగా అది నడుస్తూ ఉంది. వినండి కేంద్రంలో గతంలో మీ పార్టీ హయాంలో యూపీఏ హయాంలో హోంమంత్రిగా ఉన్నటువంటి చిదంబరం గారు జైలుకు పోయిర్రు కదా. ఎందుకు పోయిర్రు మీకు తెలుసు కదా, ఆ విషయం. పోతారు కదా ఖచ్చితంగా. తప్పు చేసిన వాళ్ళు, అవినీతి చేసిన వాళ్ళు, 2G స్పెక్ట్రంలో కుంభకోణంలో ఉన్న వాళ్ళు, హెలికాప్టర్ల కుంభకోణంలో ఉన్న వాళ్ళు, ఆదర్శ కుంభకోణంలో ఉన్న వాళ్ళు, అన్ని కుంభకోణాలలో ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా దర్యాప్తు జరుగుతుంది. ఒకవేళ అవినీతి జరిగినట్టు తేలితే తప్పకుండా వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇది ఒకటి. రెండోది అయ్యా ఈరోజు దేశంలో జరగనిదేదో జరిగిందని లేకపోతే ఇది జరుగుతుందేమో అని అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ప్రజలను అందరినీ తప్పుదోవ పట్టించి భారతీయ జనతా పార్టీ కొంతమంది వ్యక్తులకు వంతపాడుతుందని, వాళ్ళ వ్యాపారాల వృద్ధి కోసం అనేక రకాలైనటువంటి పర్మిషన్లు ఇస్తుందని లేనిపోని ఆరోపణలు చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలని కొంతమంది కంకణం కట్టుకుర్రు. ఈరోజు మీరు చేసిన గత పాపాల పుట్ట కారణంగానే, గతంలో చేసినటువంటి మీ అవినీతి కుంభకోణాల కారణంగానే దేశంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు కానీ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా. ఈరోజు ఇన్ని స్కాములు చేసినటువంటి పార్టీ మేము అందరికంటే నీతివంతులము, మా మీద ఒక్క అవినీతి మరకలేదు, అవినీతి మచ్చలేదు, మేము వచ్చి ఈరోజు ధర్నాలు చేస్తామంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు, ఎవరు నమ్మరు కూడా. అది ఒక్క నిమిషము శేష్ గారు, ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించినప్పుడు సెబీ జూన్లో